టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను చంద్రబాబుకు వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన భీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ హాసిన్, మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వటాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలి. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు నమస్కరిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు దండం పెడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పులిస్టాప్ పెట్టాలని సీఎం వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా చిట్ చాట్లో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకే ఎవరైనా నమస్కారం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు నమస్కరించి ఎవరూ తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అనంతరం కార్యకర్తలు, ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. కమిషనర్గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని, ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. కమిషనర్గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని, ప్రజల్లో నమ్మకానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని తెలిపారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియచేయవచ్చని, గ్రీవెన్స్ సెలను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరుస్తామని, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని, గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. డే నైట్ బీట్స్ మరింతగా పెంచుతామని, సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్గా నియమిస్తామని, రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతామని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుదారు పట్ల వారిలో ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజీని మనం అనుసంధానం చేసుకొని పోలీసింగ్ని ఒక వినూత్నమైన తీరాలకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తే అందరూ కూడా
టెక్నాలజీ పెరిగిపోతున్న సందర్భంలో ఫిర్యాదుదారుడికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే తన ఫిర్యాదుని సమర్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, డైల్ 100 అనొచ్చు, డైల్ 112 అనొచ్చు, లేదంటే 1930 అనొచ్చు, లేదంటే ఏపీ పోలీస్ సేవ అని మొన్నటి వరకు ఒక పోర్టల్ ఉండేది. అది ప్రస్తుతం ఆపరేషన్ లేదు, బట్ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ త్వరలో పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. విజయవాడ బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్ ప్రాంత మహిళలు బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పిండి వంటలతో స్థానిక మహిళలు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఊరేగింపుగా వెళ్లి దుర్గమ్మకు సారెను సమర్పించి తల్లి ఆశీస్సులు పొందారు. విజయవాడ బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్లో దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గత 2 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మాదాసు కిరణ్, తిరుపతి రెడ్డి, బొమ్మన శివ శ్రీనివాస్, ప్రసాదు, వాసు, పిన్నింటి రామారావు ఆధ్వర్యంలో 3వ ఏడాది కూడా వైభవంగా సారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహిళలు, యువతలు సుమారు 200 మంది సారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పిండి వంటలతో స్థానిక మహిళలు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు ఊరేగింపుగా వెళ్లి దుర్గమ్మకు సారెను సమర్పించి తల్లి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ స్థానిక పెద్దల అందరి సహకారంతో ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారన్నారు. 200 మంది మహిళలు పాల్గొని అమ్మవారికి చీర, సారె తీసుకుని వెళ్లారని చెప్పారు. 6వ డివిజన్ ప్రజలపై అమ్మవారి కృప ఎప్పుడూ ఉండాలని, బ్రహ్మానందరెడ్డి నగర్ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు, మహిళలు భారీ ఎత్తున సుమారు 150-200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి చీర, సారె ఇంద్రకీలాద్రి గుడికి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ 6వ డివిజన్ మీద, ఈ బ్రహ్మానందరెడ్డి నగర్ ప్రజానీకానం మీద అమ్మవారి కృప ఎప్పుడు ఉండాలని, బ్రహ్మారెడ్డి నగర్ 2వ లైన్లో ప్రతి ఒక్క మహిళా భక్తులు అనేక మంది ఇచ్చేసి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా అనేక మంది బయట నుంచి కూడా అనేక మంది విరాళాలు ఇచ్చున్నారు. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరపడానికి గల వ్యక్తులు కిరణ్ గారావుని చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ బ్రహ్మానందరెడ్డిలో 3వ సంవత్సరం ఈ కార్యక్రమం. అమ్మవారి అందరికీ కృపతో. అనంతరం స్థానిక పెద్దలు, మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారికి ఆషాఢ సారె తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంవత్సరాలను చేస్తున్నా అందరికీ సంతోషంగా ఉండాలా, కార్పొరేట్ సంతోషంగా ఉండాలా, అందరూ శుభ్రంగా చేయాలా, మళ్ళా ఎనాడు సైతు కూడా ఎంత సంబరంగా అందరూ సక్రంగా ఉండాలా, అందరం ఒక్కో పేటలోనే అందరంగా. అమ్మవారి సారి 3వ సంవత్సరం అండి. ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. నగరంలోని సింగనగర్ డాబాకోట్లో ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కిలో 160 రూపాయలకే నాణ్యమైన కందిపప్పు, 48 రూపాయలకే సన్నబియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజల నిత్యావసర సరుకులు ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అధికార యంత్రాంగం ప్రజలకు నిత్యావసర ధరలు తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని అన్ని రైతుల బజార్లో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కందిపప్పు, బియ్యంతో పాటు 2-3 రకాల సరుకులు అందిస్తుందని బోండా ఉమ్మ తెలిపారు. పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కందిపప్పు, బియ్యం బహిరంగ మార్కెట్ కన్నా తక్కువకిచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నెల రోజుల్లోనే ఎంతో మార్పు తీసుకొచ్చి ప్రజాపాలన అందిస్తున్నారని కొనియాడారు. రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు, స్టోర్స్లో
రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. ఓ పేద దంపతులకు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఈ నెల 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సందర్భంగా సొంతిల్లు కావాలని కోరిన పేద కుటుంబానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. 12 రోజుల్లోనే అందుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అధికారులు ఆ దంపతులతో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇళ్లు నిర్మిస్తానన్న మాటను కేవలం 12 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గ్రామానికి చెందిన నిరుపేద పాములు నాయక్ ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా పాములు నాయక్ తనకు సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక పూరి గుడిసెల్లో ఉంటున్నారని, తమకు ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. 15 రోజుల్లో ఇంటి పనులు ప్రారంభిస్తామని ఆయనకు సీఎం హామీ ఇచ్చారు. నిరుపేద వ్యక్తి అడిగిన సహాయానికి స్పందించిన చంద్రబాబు వెంటనే ఇల్లు మంజూరు చేసి పత్రాలు అందజేశారు. దీంతో అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి నిన్న పాములు నాయక్ దంపతులతో భూమి పూజ చేయించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 1.80 లక్షలు మంజూరు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లోకేష్ చొరవతో టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. టీడీపీ మండల కార్యదర్శి కొల్లిశేషు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. తమకు సీఎం ఇచ్చిన మాట ప్రకారం పక్కా ఇంటి నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో ఆ పేద దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బ్రాహ్మణుల జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పైలా దాసుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బతకలేక బ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నారని, కొంతమంది కావాలనే బ్రాహ్మణులపై పూర్తిగా ద్వేషంతో గొడవలు సృష్టించారని పేర్కొన్నారు. నగరంలోని సత్యనారాయణపురం సీతన్నపేట గేటు గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు బ్రాహ్మణ జాగృత ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు, కార్పొరేటర్ శరవాణిమూర్తి, రామకోటయ్య, కృష్ణ చైతన్య, వంగల శాస్త్రి, పలువురు బ్రాహ్మణ సంఘం పెద్దలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పైలాదాసు రావణాసురుడిని వేశ్యపుత్రుడని సంబోధించడం దారుణమన్నారు. కుట్రలో భాగంగా వైష్ణవం, శైవం, స్మార్త బ్రాహ్మణుల మధ్య విభేదాలు తీసుకొచ్చి ప్రజలను విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నారని విమర్శించారు. ఆడవాళ్లను మిగతా కులాలకు ఆపాదించి దూషించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దాసు లాంటి పైచ్చపు వాదులు ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రభుత్వాన్ని బ్రాహ్మణ సంఘం పెద్దలు కోరారు. బ్రాహ్మణులు 50,000 మందికి తక్కువగా కాకుండా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి. దీన్ని చెడగొట్టే విధంగా కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకి ప్రేరేపించటం, వెనకాలండి ఫండింగ్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మొట్టమొదటిగా టార్గెట్ చేసింది బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేస్తూ కూడా దీంట్లో డిఫరెన్షియేట్ తీసుకొస్తూ వైష్ణవానికి, శైవానికి తీసుకొస్తూ స్మార్త బాపనోళ్ళు అని చెప్పి రకరకాలుగా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా శోచనీయ విషయంగా ఉంది. 2వ ఎక్కం చదువుకున్నంత మాత్రంతోనే నేను బాగా దైవజ్ఞాన్ని అయిపోయాను, బ్రహ్మజ్ఞాన్ని అయిపోయాను అనుకుంటే పొరపాటు. నీకు కనుక శక్తి ఉంటే రమ్మనండి. విజయవాడలోనే విజయవాడ రాష్ట్రానికి వెన్నుముక్క, విజయవాడ ఇక్కడ రాజధాని. రండి, మీరు రండి. మీకున్న శక్తి ఏంటో, మీకున్నటువంటి పరిజ్ఞానం ఏంటో. సంస్కృతం చదువుకోవద్దని ఎవరైనా అనలేదు. ఎవరైనా చదువుకోవడానికి అర్హులే, ఎవరు కాదనలేదు. కానీ నువ్వు సంస్కృతం చదువుకున్నంత మాత్రాన, 4 సంస్కృతం మాటలు వచ్చినంత మాత్రాన నేను బ్రహ్మజ్ఞాని అయిపోయాను, నాకు బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వచ్చేసిందని చెప్పేసి మిగతా వాళ్ళని దూషిస్తే బ్రాహ్మణుల్ని చాలా ఈజీగా కించపరిచేస్తున్నారు. అది ఇప్పుడు స్థాయి దాటి
బ్రాహ్మణ మహిళలను కూడా, ఇళ్లలో ఉండే మహిళలను కూడా కించపరిచే స్థాయికి వచ్చింది. ఇంకా మాలో కూడా సహనం నశిస్తోంది. మీ ద్వారా మేము బ్రాహ్మణ జాతి అందరికీ చెప్తున్నాం, దీని మీద గట్టిగా అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లోనూ, ఇందాక జగన్మోహన్ రాజు గారు అలాగే రాంకోటయ్య గారు కూడా చెప్పారు, అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి. న్యాయం ఎప్పుడూ కూడా మన తరఫునే ఉంటుంది. ఎందుకంటే భారతీయ చట్టంలో అందరూ సమానులే. ఒక కులాన్ని కులద్వేషంతో మాట్లాడడానికి ఎక్కడా లేదు. కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసి పొట్టగొట్టారని మండిపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు విజయం సాధించిన మాదిగ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసి పొట్టగొట్టారని మండిపడ్డారు. జగన్ అవగాహన రాహిత్యం కారణంగానే రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే సమర్థుడైన చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు ఒప్పించి మాదిగలకు సామాజిక న్యాయం చేయటం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి ఘన చరిత్ర కలిగిన ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా మాదిగ హక్కులు సాధించుకోవాలనే లక్ష్యంలో భాగంగా అనేక పోరాటాలు చేసి అనేక రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చి మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగానే 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించబడిన తరువాత 20 లక్షల మంది మాదిగలు హైదరాబాదును చుట్టుముట్టి ఏబిసిడి సాధించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి స్పందించి 1996లో మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలకు భరోసా ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన మాకు భరోసా ఇచ్చారో, ఆయన ప్రభుత్వ హయాంలోనే 2000 సంవత్సరంలో ఈ దేశ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజుల్లోనే మాకు 22,500 ఉద్యోగాలు వచ్చాయి. సంక్షేమ రంగాల్లో 25 జీవోను తీసుకొచ్చి మాలా మాదిగలకు మధ్య ఎట్లాంటి విభేదాలు కలగకుండా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదే. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో పరిపాలన చట్టబద్ధంగా జరగాలని, చట్టం ద్వారా కాదని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ మురళీకరణం అన్నారు. చట్టబద్ధ పాలన అంటే ప్రజల స్వేచ్ఛను, సమానత్వాన్ని, గౌరవాన్ని కాపాడే చట్టాలు చేయాలనేది దాని అర్థమని పేర్కొన్నారు. ఏదో ఒక చట్టం చేసి దాని ద్వారా పరిపాలన చేస్తామంటే కుదరదని చెప్పారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడకుండా దేశ సమగ్రతను సాధించలేమని తెలిపారు. స్వతంత్రమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయటం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన న్యాయ చట్టాలపై విశ్లేషణాత్మక సదస్సును వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆధ్వర్యంలో నగరంలోని బాలచ్చో భవనంలో నిర్వహించారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ మురళీ కన్నం ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ వ్యక్తి గౌరవాన్ని కాపాడకుండా దేశ సమగ్రతను సాధించలేమని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే విలువలను కాపాడేటటువంటి చట్టాల ద్వారానే పరిపాలన చేయాలనే విషయాన్ని సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టం చేసిందన్నారు. ప్రజలను నేరాల నుంచి రక్షించడానికి చాలా విధ్వంసకరమైన అధికారాలు ప్రభుత్వాల చేతిలో ఉంటుందని, దానిని న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా మాత్రమే చలాయించాలి తప్ప న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా ఉండకుండా వాటికి అతీతంగా ఉపయోగించి నేరాలను అదుపు చేస్తామంటే కుదరదని అన్నారు. కొత్త చట్టంలో పోలీసులకు చాలా రకాల అధికారాలు ఇచ్చారని, న్యాయ వ్యవస్థకు ఉన్న చాలా అధికారాలను తొలగించారని తెలిపారు. దీనివల్ల ఇప్పటికే కుప్పకూలిపోతున్న న్యాయ వ్యవస్థ మరింత కూలిపోయే అవకాశం ఉందన్నారు. పాలకులు మన కోసం చేసే చట్టాలు ఇక్కడ పౌర సమాజానికి ప్రయోజనంగా ఉండాలి తప్పితే అధికారులకి, పోలీసులకి యథేచ్ఛగా అధికారాలను పెంచటం, విశృంఖలంగా వాళ్ళు ఏ పైనైనా చేయొచ్చు అనే దానికి తీసుకెళ్ళటం, న్యాయ వ్యవస్థకి, న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలని తగ్గించడంలోనే
వీళ్ళ యొక్క దుర్మార్గం మనకు అర్థమవుతూ ఉన్నది. ఉపా లాంటి చట్టాలని, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అనేటువంటి చట్టాలని తీసుకొచ్చి ఏంటంటే ఈ సాధారణమైనటువంటి నేరాలతో పాటుగా చేయడంతో పాటు దీన్ని బిఎన్ఎస్ అంటే పాత ఐపీసీని బిఎన్ఎస్ అని పేరు పెట్టారు. దాంట్లో ఈ ఉపా చట్టాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ దీనికి కూడా సంబంధించి పెట్టడం జరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాంట్లో ప్రశ్నించే ఏ గొంతుకనైనా, లేదు ప్రజల కోసం పోరాడే ఏ ప్రజలనైనా, ఏ పార్టీనైనా, ఆ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీని కూడా ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్గా ముద్ర వేసి వాళ్ళని వేధించేదానికి కూడా అవకాశం ఉండేటట్లుగా డెఫినేషన్. అనంతరం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వలస పాలకుల కంటే దుర్మార్గంగాను ప్రజలకున్న హక్కులను రద్దు చేసే విధంగా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ చట్టం ఉందన్నారు. పాలకులు చేసే చట్టాలు పౌర సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప అధికారులకు, పోలీసులకు అధికారాలు పెంచడం, న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలను తగ్గించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం అనే విలువల్ని కాపాడేటువంటి చట్టాల ద్వారా మాత్రమే పరిపాలన చేయాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు గత 75 ఏళ్లలో చాలాసార్లు స్పష్టం చేసింది. ప్రజల్ని నేరాల నుంచి రక్షించడానికి చాలా విధ్వంసకరమైనటువంటి అధికారాలని ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానం మేరకు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించి ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మీ సేవా కాంటాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు సుధాకర్ కోరారు. నగరంలోని బాలోత్సవ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీ సేవా కేంద్రాలను ప్రారంభించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వార్డు సచివాలయం తీసుకొచ్చి మీ సేవా వ్యవస్థను పక్కకు నెట్టేయడం జరిగిందన్నారు. అందులో ఉన్న సిబ్బందిని త్రిశంకు స్వర్గంలో పడేసిందన్నారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎన్నికల సమయంలో కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు సేవ అందించే ఈ సేవా విభాగాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల ఉపాధిని కాపాడటంతో పాటు ప్రజాసేవలు మెరుగుపరిచే వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వస్త్రాలను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన మ్రిఖండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ని గురునానక్ కాలనీలోని ఎన్ఐసి కళ్యాణ్ వేదికలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి ప్రారంభించారు. చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే కళ అన్నది బతుకుతుందని వారికి ప్రోత్సాహనిచ్చారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరు కోమలాభిరామి, నల్లూరు చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసి కళ్యాణ వేదికలో మ్రిఖండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను ఏర్పాటు చేశారు. నేడు, రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి, నల్లూరి మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. చేనేత వస్త్రాలు, కాటన్, జరీ, సిల్క్, బెనారస్, కంచి ఇలా విభిన్న శ్రేణి చీరలు, డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్స్ ప్రదర్శనలో కొలువు తీరాయి. మగువుల అందానికి మరింత మెరుగులు దిద్దే ఆభరణాలు అనేకం ఉన్నాయి. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం వచ్చిందని, ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల వ్యాపారాలు పెరుగుతాయి, ప్రభుత్వానికి పన్నులు సమకూరడంతో పాటు ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు. రోజున ఒక విన్టెక్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా మరి అమరావతిలో చూస్తే మేనేజ్మెంట్ ఒక ఐఐఎం తర్వాత, అహ్మదాబాద్ ఐఐఎం తర్వాత ఎక్స్ఎల్ఆర్ఐ అని చెప్పి ఒక యూనివర్సిటీ రాబోతూ ఉంది. ఆ విధంగా ఆర్బీఐ కానీ ఎన్నో ప్రభుత్వ కంపెనీలు కూడా రేపు కొలువు తీరబోతూ ఉన్నాయి మన అమరావతిలో. అది కూడా అతి తక్కువ టైంలో చాలా స్పీడ్గా పరుగులు పెట్టిస్తున్నారు. నెల రోజుల్లోనే మరి యువతకి ఉద్యోగ అవకాశాలు. విశాఖపట్నం ఒకవైపున అన్ని జిల్లాలని కూడా కలుపుకుంటూ
అటు విశాఖపట్నంలో కూడా నిన్న మనం చూసాం మెడ్టెక్ సిటీ అని. మరి ఆ రకంగా యువతకి ఎప్పుడైతే యువత కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు కానివ్వండి చేతిలో మరి ఈ రోజున మనీ రొటేషన్ అనేది ఉంటుందో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరి ఇక్కడైతే చూస్తే ఎంతమంది వీవర్స్ని అన్ని రాష్ట్రాల వాళ్ళవి కూడా ఇక్కడ పైతని దగ్గర నుంచి ఢాకా అని మరి రకరకాలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఖాదీ మరి గద్వాలు ఇలా వీవర్స్ అందరినీ కూడా చేనేత వస్త్రాలకి కార్మికులకి అందరికీ పని వచ్చేటట్లుగా ఇక్కడ. అనంతరం కేశినేని జానకి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన చీరలు ఈ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఒక్కో చీర నేయడానికి 3 నెలలు పడుతుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే కళ అన్నది బతుకుతుందని, వారికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ఏ చీరలు అయితే బాగా ఫేమస్ వాళ్ళందరూ వచ్చి పెట్టడం జరిగిందండి. మన రాష్ట్రం నుంచి అయితే గద్వాలు, వెంకటగిరి ఇవన్నీ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చి అన్ని కొనుగోలు చేస్తే కనుక మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఆ కళ అన్నది బతుకుతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చీర ఉంటుంది, ఆ చీరలో కొన్ని నేయటానికి 3 నెలలు పడుతుంది. మనము అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి ఎంకరేజ్మెంటు. సో అందరూ వచ్చి కొనాలని అనుకుంటున్నానండి. అలాగే మన రాష్ట్రానికి అసలు బాబు గారు వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అనంతరం నిర్వాహకురాలు నల్లూరి చరిత మాట్లాడుతూ గత 2 సీజన్లకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. సరికొత్త వస్త్ర శ్రేణితో 3వ సీజన్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 60 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఈరోజు రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. మేము ఇది 3rd సీజన్ చేస్తున్నాం. రికండా అని 2 సీజన్స్ బాగా క్లిక్ అయింది అండ్ 3rd సీజన్ చేస్తున్నాం. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 10 to ఈవినింగ్ 8 అండి. అండ్ అన్ని వీవర్స్ వస్తున్నారండి. ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఖాదీ నుంచి వస్తున్నారు అండ్ పైతని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పటోలా వాళ్ళు. సో ఒకసారి అందరూ ప్లీజ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ రేపు ఉంటుందండి. సాటర్డే సండే అండి, 13, 14 అండి. వీవర్స్ అందరు వీవర్స్ వచ్చారండి అండ్ 60 స్టాల్స్ దాకా ఉన్నాయి.